సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ వన్ అమ్మ, మొత్తం 6 ప్రాబ్లమ్స్. ఇది ఈజీగానే చేద్దాం. ఇది స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ద్వారా చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x². ఈ మైనస్ ఎక్స్ని -4x + 3xగా రాద్దామమ్మ. సో -4x + 3x -xే వస్తుంది. మల్టిప్లై చేస్తే -12x² వస్తుంది. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. సో లాస్ట్ టర్మ్ -4 వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసాం. దిస్ ఈక్వల్ టు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం కామన్ తీయాలి. x తప్ప ఏం లేదు కామన్. సో 3x - 4 వస్తుందమ్మా. ఇక్కడ రెండిట్లో ఇది 3 ఇది 4 కో ప్రైమ్స్, నో కామన్ ఫ్యాక్టర్ అమ్మా. సో కాబట్టి x వచ్చేస్తుంది 3x - 4. మరి ఇక్కడ ఎంత రావాలి? ఖచ్చితంగా 3x - 4 రావాలి. ఇక్కడ +3x ఉంది కాబట్టి ఇక్కడ +1 రాసేస్తే సరిపోతుంది. సో ఈ +1 రాసి మల్టిప్లై చేస్తే తిరిగి ఇదే వచ్చేస్తుంది మనకి. ఆ విధంగా చెక్ చేసుకోండి. నౌ 3x - 4 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇలా రాస్తే ఇక్కడ మిగిలిపోయిన x, ఇక్కడ మిగిలిపోయిన +1 కలిపి వచ్చేస్తుంది. నౌ దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే 3x - 4 = 0, 3x = 4 అండ్ x = 4/3 అండ్ x + 1 = 0 అండ్ x = -1. సో గుర్తుపెట్టుకోండి, వీటిని 0కి ఈక్వల్ చేసుకుంటే మీకు జీరోస్ వస్తాయమ్మా. జీరోస్ అంటే x వాల్యూస్ వస్తాయి. సో దీని మొత్తాన్ని 0కి ఈక్వల్ చేసుకోవడం ద్వారా మనం x = 4/3 తీసుకొచ్చాం. అండ్ ఈ మొత్తాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే x = -1. సో దీస్ 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఆల్ఫా = 4/3 అండ్ బీటా = -1. సో x ప్లస్లో 4/3 రాసిన ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. -1 రాసిన ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. నా వెరిఫికేషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఏ వాల్యూ రాయండి? బి వాల్యూ. x పక్కన ఏ నెంబర్ లేకపోతే 1 ఉన్నట్టు, సైన్తో సహా తీసుకుంటే -1 అండ్ సి వాల్యూ -4. బీ కేర్ఫుల్ అమ్మా, ఏబీసీలు తీసుకోవడం బాగా అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ -1. యాక్చువల్గా ఇక్కడ ప్లస్ రాసి -1 రాస్తాం. దట్ ఈక్వల్ టు 4/3 ప్లస్ ఇంటూ -1 అయిపోతుంది. సో 4/3 -1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారో ఏం చేస్తారో ఆన్సర్ మాత్రం 1/3 వస్తుంది. చూపించమంటారా మళ్ళీ? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదమ్మా 3 అయిపోతుంది. సో 1/3 వచ్చేస్తుంది. నెక్స్ట్ -b/a ఈజ్ ఈక్వల్ టు -1. ఫార్ములాలో మైనస్ ఇది, b వాల్యూ -1 ఇది. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, జాగ్రత్త చూసుకోండి. బై a వాల్యూ 3 -1/3. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఖచ్చితంగా ఈక్వల్గా వస్తాయమ్మా. ఈక్వల్గా రాకపోతే మీరు మిస్టేక్ చేసినట్టు, మళ్ళీ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా 4/3 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అండ్ c/a ఈక్వల్ టు c అంటే -4/a అంటే 3. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఓకేనమ్మా, దీంతో మనకి ఫస్ట్ కాలమ్స్ మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం.